హాయ్ ఎవరివన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. అందరూ హ్యాపీ కదా? హోప్ నేను కూడా సూపర్ అనమాట. ఇక ఈ వీడియో అనేది నేను ఒక 4 days ముందే తీసిన వీడియో అనమాట. అదేనండి, పెళ్లి పనిలోని చాలా బిజీగా ఉన్నాను కదా. పెళ్లి వర్క్స్ అనేవి చాలా బ్లౌజెస్ అనేవి స్టిచ్చింగ్ చేశాను. అవి అయితే చిన్న వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను. ఇక వచ్చేసి పెళ్లి పని అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక పని చేసుకున్నాం అనుకోండి, మంచి మనీ వస్తుందన్నమాట. కానీ మనకి స్ట్రెస్ లేకుండా చక్కగా టైంకి మనం అనుకున్నవి టైంకి ఇచ్చేసామనుకోండి, మంచి పేరు ఉంటుంది, మంచి మనీ కూడా ఉంటుంది అనమాట. ఇక పెళ్లి కూతురికి సంబంధించిన పట్టు చీరలు అయితే కనుక ఒక 10 పట్టు చీరల వరకు నేను ఇలా పౌటంచి ఉంటుంది కదండి, పౌటంచికి ఇలా థ్రెడ్స్ ముళ్ళు అనేవి వేశాను. మంచి మనీ వస్తుందండి. దీనికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ముళ్ళు వేయడం వల్ల మన ఇంట్లో కూర్చొని చక్కగా ఇలాంటి పనులు, చిన్న చిన్న పనులు అనేవి చాలా ఈజీ అనమాట. చాలా బాగుంటుంది కూడా. వేయడానికి, ముళ్ళు వేయడానికి అయితే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. చక్కగా మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపించామనుకోండి, మనీ కూడా చాలా సేవ్ అవుతుంది. సో నేనైతే పట్టు చీరలు అయితే లాస్ట్లో పెట్టుకున్నాను. మ్యాక్సిమం బ్లౌజెస్ అనేవి ఫినిష్ అయిపోయాయండి. ఇక పట్టు చీరలు అయితే కనుక ముళ్ళు వేసేస్తే ఇక చాలా వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. సడన్గా అయితే మేము మాకు దగ్గరలో అమ్మవారు ఉంటారు, అదేనండి తలుపులమ్మలో చాలా ఫేమస్ అనమాట. మాకు దగ్గరలో ఒక 6 kilometers తలుపులమ్మ తల్లి గుడి అనేది ఉంటుంది. చాలా సత్యమైన తల్లి అనే చెప్పొచ్చు. మ్యాక్సిమం మీకు మన షార్ట్ రూపంలో చూపించాను కదా, మీకు కొంచెం వీడియో అనేది తీసాను. అంటే మా ఫ్రెండ్స్ అందరితోనూ వచ్చాము. అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే ఇది లావ్లో పెట్టిన ఫంక్షన్ అయితే కనుక మా తాతగారి ఫ్యామిలీ అండి. చాలా పెద్ద ఫ్యామిలీ అనే చెప్పొచ్చు. అమ్మకు పుట్టింటి వాళ్ళు అనమాట, నాకు తాతగారు అనే చెప్పొచ్చు. ఇక మీకు టెంపుల్ అనేది చూపిస్తున్నాను చూడండి. లావ్ వచ్చేసి లొకేషన్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇక రీసెంట్లీ ఏంటంటే మనకి తలుపులమ్మ లావ చాలా ప్రసిద్ధిగాంచిందనమాట. మనకి విజయవాడ గుడి ఎట్లా ఉంటుందో అంతకు మించి చాలా ఫేమస్ అనే చెప్పొచ్చు. మేమైతే 1 hour పైనే మేము ఇక్కడ లైన్లో కూర్చున్నాం అనమాట. ఇక్కడైతే కనుక ఈరోజు చాలా ఎండ ఉండడంతో కొంచెం స్వెట్ కూడా పట్టిందిలేండి. కానీ ఎక్కువసేపు అలానే టైం స్పెండ్ చేసాము. ఇక మా అక్క, మా మరదలు, నేను ఇంకా ప్రతి చోట కూడా ఫొటోస్, వీడియోస్ అనేవి తీసుకుని చాలా ఎంజాయ్ చేసాము. మ్యాక్సిమం ఇంకా చాలామంది ఉన్నారు. అంటే మొత్తం ఒక 200 members వరకు కూడా ఈ పార్టీ అనేది పెట్టుకున్నాంలేండి. కానీ అందరికీ నేను వీడియో తీసేంత టైము లేదు, వాళ్ళు పర్మిషన్ తీసుకునేంత ఇది కూడా లేదులేండి. కానీ మ్యాక్సిమం చాలా వరకు కూడా అందరూ నాకు కోఆపరేట్ చేశారనమాట. వాళ్ళందరినీ మీకు చూపిస్తాను. ఇకైతే గుడిలోకి వెళ్ళిన తర్వాత ఎంత బాగుందండి అమ్మవారు వచ్చేసి. గర్భగుడిలో అమ్మవారిని అయితే కనుక వీడియో తీయడం అన్నది కుదరదులేండి. సో ఈ రోజైతే చక్కగా నేను చీర, జాకెట్, గాజులు అన్నీ కూడా అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను. మనకి ఆషాఢంలో చాలా రద్దీగా ఉంటుంది కదండి. కానీ ఈరోజు శ్రావణంలో కూడా ఆదివారం ఏకాదశి రావడంతో చాలా రద్దీగా ఉంది. అమ్మవారు అయితే కనుక చాలా ఎక్కువగా పాపులర్ అయిపోతున్నారు. తలుపులమ్మ తల్లి అంటే చాలా ఫేమస్ అనే చెప్పచ్చు. ఇక చూడండి, మేము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక అందరికీ కూడా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఇంక అలా కూర్చుని చక్కగా చుట్టాలందరూ, బావగారేంటి, మరదలేంటి, అక్కేంటి, మా తమ్ముడు గారి పిల్లేంటి, అందరూ కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. ఫైనల్లీ ఇక భోజన టైం అంటే ఒక 12 ఆ టైం దాటినసరికి ఇంకా భోజనాలు చేసేసేయండి అని చెప్పేసి చాలా హడావడి చేసేసారు. కానీ ఈరోజు ఫుడ్ అయితే కనుక సూపర్ అనే చెప్పొచ్చు అనమాట. బూరేంటి, గారేంటి, బిర్యానీ ఏంటి, చక్కగా మటన్ కర్రీ ఏంటి, బోటి గోంగూర ఏంటి, నాటుకోడి కూర ఏంటి, చాలా ఐటమ్స్ పెట్టారనమాట. అప్పడం ఏంటి, పెరుగేంటి, చక్కెర పొంగల, చాలా బాగా అనమాట. ఇంతకీ ఇదైతే కనుక మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి వచ్చేసి అమెరికాలో చేస్తారు, జాబ్ చేస్తారు. ఆయన వచ్చేసి ఈ రెడ్ కలర్ షర్ట్ కట్టుకున్నారు కదండి, ఆయన అనమాట. ఆయనకి ఇదేదో మొక్కు అని చెప్పేసి మొత్తం ఒక 3 పోతుల వరకు వేశారు. కోళ్ళు అయితే ఒక 10-12 కోళ్ళ వరకు వేసుకున్నారనమాట. అమ్మవారికి సమర్పించుకోవడం అంటే నిజంగా చాలా అదృష్టం కదండి. ఆయన అయితే మా అందరినీ గ్యాదర్ చేసి మొత్తం ఈ 200 members అందరినీ ఒకే చోటకు ఉండి చక్కగా అందరికీ భోజనాలు పెట్టుకోవడం ఆయనకి చాలా సరదాగా అనిపించింది. ఆయన అయితే చాలా ముచ్చటేశారు. చూడండి, పొద్దున ఆయన అయితే కనుక అమ్మవారికి ఒక కోడేంటి, ఒక మేక ఏంటి, ఆయన అమ్మవారికి అయితే కనుక బలిచ్చుకున్నారు. ఇక ఆయనకైతే కనుక చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం అందరూ రాజమండ్రి నుంచి ఇదే బస్సులో రావడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒకేసారి అందరూ ఇలా ట్రావెల్ చేసామనుకోండి, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కదా. ఈ రోజైతే మేమందరూ
చుట్టాలతోటి ఫ్రెండ్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈరోజు మా పాప కూడా ఉండడంతో ఇంకా హ్యాపీ అనిపించింది. మ్యాక్సిమం ప్రతి ఒక్కరిని మీకు చూపించడం కుదరలేదు, అందుకే ఫోటో రూపంలో మీ అందరినీ చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేము అమ్మవారి గుడికి వచ్చేసాం కదా, ప్రతి ఒక్కరూ కూడా ఒక 10 మంది మెంబర్స్ వరకు అమ్మవారిని దర్శించుకున్నాము. వీలైనంత వరకు అమ్మవారి చాలా బాగా జరిగింది అనమాట. ఈరోజు వీడియో అనేది మీకు ఈ రూపంగా చూపిస్తున్నాను. ప్లీజ్ మీ అందరికీ నచ్చింది అనుకోండి, నా వీడియోని అయితే ముందుకు తీసుకెళ్ళండి.